ఇచ్చారు. అవును. ఇచ్చి వాటన్నిటిని కూడా స్ప్రే చేయమంటున్నారు వాళ్ళు. అవును. ఎంటైర్ గడ్డి మందు ఇచ్చారంట, కలుపు మందు ఇచ్చారంట, అవును. రకరకాల ఇవన్నీ కూడా ఇచ్చి పెస్టిసైడ్స్ మొత్తం వాడమంటూ ఉన్నారు. ఎంటైర్ మీరు ఇందాక నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు. టోటల్గా మీకు ఏమనిపిస్తుంది అంటే ఇది జిఎం అంటే జన్యు మార్పిడికి సంబంధించింది అయి ఉండొచ్చా, లోకల్ విత్తన కంపెనీలు ఇల్లీగల్గా వీళ్ళందరి చేత ఈ పంట వేయిస్తున్నారు అనిపించింది? అంటే ఇప్పుడు ఇక్కడ రెండు రకాల సమస్యలు ఉన్నాయి, రెండింటిని కూడా మనం కొంచెం డీటెయిల్గా చూడాలి. ఒకటి ఏంటంటే దీంట్లో జన్యు మార్పిడి టెక్నాలజీ ఉందా లేదా అనేది రామాన్య గారు చెప్పినట్టుగా అది పరీక్ష ద్వారా తెలుస్తుంది. బిగ్ టీవీ వాళ్ళు కూడా పరీక్ష పంపించారు. యాక్చువల్గా బిగ్ టీవీ వాళ్ళు మీరు ఒక ప్రైవేట్ ఏజెన్సీగా దీని మీద ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు, కానీ వాస్తవానికి పని చేయాల్సింది వ్యవసాయ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి సంబంధించిన యూనివర్సిటీ ఉంది, అలాగే కేంద్ర ప్రభుత్వం ఎన్బిపిజిఆర్ అని కూడా ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్ ఉంది, హైదరాబాద్లో ఉన్నాయి. కానీ ఇక్కడ హైదరాబాద్లో వాళ్ళు పరీక్షలు చేయట్లేదు కాబట్టి మీరు ఢిల్లీకి పంపించాల్సి వచ్చింది. సో ఇది కూడా ఒక రకంగా లోపమే. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీని మీద దృష్టి కేంద్రీకరించి ఈ విత్తనాలన్నింటినీ తమ ఖర్చుతోటే ఇక్కడే టెస్ట్ చేయించి దాని రిజల్ట్స్ని పబ్లిక్గా వెల్లడి చేయాలి. ఇది ఒకటి మొదటి డిమాండ్ రాష్ట్ర ప్రభుత్వం ముందు మేము ఉంచుతున్నాము. ఎందుకంటే ఇది చాలా సీరియస్ విషయము. రైతులతో నేను కూడా పొద్దున మాట్లాడాను ఫోన్లో. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారము కలుపు మందులు వేసినప్పుడు ఈ మొక్క మీద ఎటువంటి ప్రభావం చూపించట్లేదు. ఇంతకు ముందు వేరే పంటల్లో కలుపు మందులు ప్రయోగించినప్పుడు అట్లాంటి ప్రభావం కనిపించింది, కానీ ఇప్పుడు దీని మీద కనిపించట్లేదంటే దీంట్లో ఆ హెచ్టీ అంటే హెర్బిసైడ్ టాలరెంట్ జీన్ ఉండి ఉండొచ్చు అనేది ఒక చాలా గట్టి అనుమానం కలుగుతోంది. అంతేకాకుండా మీరు అంటున్నట్టుగా బీటీ కూడా ఉండుండొచ్చు. సో ఈ రకరకాలైన జన్యు మార్పిడికి సంబంధించిన జన్యువులు కనుక దీంట్లో ఉంటే ఇది పూర్తిగా ఒక ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ అని మన దేశంలో ఉంది. దాని కింద ఈ జెనెటికల్ మాడిఫైడ్ క్రాప్స్ జన్యు మార్పిడి పంటలకు సంబంధించిన రూల్స్ ఉన్నాయి. వాటిలన్నింటినీ ఉల్లంఘించుతున్నట్టుగానే అవుతుంది. అప్పుడు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు దీని మీద ఒక క్రిమినల్ కేసు ఓపెన్ చేసి పోలీసుల ద్వారా ఇన్వెస్టిగేషన్ చేయించి ఈ ఆర్గనైజర్లు ఎవరనేది రైతులకు తెలుసు. రైతులతో మాట్లాడుతున్నప్పుడు ఒక నలుగురు ముఖ్యమైన ఆర్గనైజర్లు ఉన్నాను. వాళ్ళు కూడా ఎట్లా ఉంటారంటే స్థానికంగా ఎవరైతే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందో అలాంటి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు వాళ్ళని కట్టడి చేసి ఎక్కడి నుంచి వాళ్ళకి యాక్చువల్గా సీడ్ వస్తుంది అనేది కనుక్కోవాలి. ఎందుకంటే రైతులు కూడా చెప్తున్నారు వాళ్ళకి రాతపూర్వకంగా ఏం లేదు, కానీ సింజెంటా సీడ్ అయితే టన్నుకు 34,000 రూపాయలు, అదేవిధంగా మాన్సాంటో సీడ్ అయితే టన్నుకి 28,000 రూపాయలు. ఈ రకంగా వాళ్ళకి ఏదో కంపెనీల సీడ్లు ఇస్తున్నారనేది కూడా వాళ్ళకి తెలుసు, కానీ రాతపూర్వకంగా ఏం లేదు. ఆర్గనైజర్స్ని పట్టుకొని మీకు ఎక్కడి నుంచి సీడ్ వస్తుంది, ఆ ఫౌండేషన్ సీడ్ ఏదైతే ఉంటుందో ఎక్కడి నుంచి వస్తుంది అనేది కనుక్కోవాలి. సో ఇవన్నీ యాక్చువల్గా ప్రభుత్వం చేయవలసిన పనులు. ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో స్టేట్ బయోటెక్నాలజీ కోఆర్డినేషన్ కమిటీ అనేది ఒకటి ఉంటుంది ఈ చట్టం ప్రకారం. దానికి చీఫ్ సెక్రటరీ అధ్యక్షులుగా ఉంటారు. అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ మినిస్ట్రీ అంటే పర్యావరణ శాఖకు సంబంధించిన సెక్రటరీ ఎవరైతే ఉంటారో ఈ కమిటీని నడిపించాలి. దాంట్లో వ్యవసాయ శాఖ సెక్రటరీ, పశుసంవర్ధక శాఖ సెక్రటరీ వీళ్ళందరూ ఉంటారు. దాంతోపాటు ఈ బయోటెక్నాలజీకి సంబంధించిన కొన్ని నిపుణులు కూడా ఉండాలి. అసలు ఈ ఎస్బిసిసి అనేది మన రాష్ట్రంలో అది క్రియాశీలకంగా పనిచేస్తుందా లేదా, వాళ్ళ మీటింగ్లు జరుగుతున్నాయా లేదా, ఇట్లాంటి సమాచారం వచ్చినప్పుడు వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకుంటున్నారు, ఇవన్నీ కూడా యాక్చువల్గా రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రత్యేక దృష్టి పెట్టాలి. రైతు స్వరాజ్య వేదిక ఒక రైతు సంఘం మేము కోరుతున్నది అంటే ఎస్బిసిసి ప్రత్యేక దృష్టి పెట్టి ఇప్పుడు ఎక్స్పోజ్ చేశారు కాబట్టి మీ ఛానల్ నుంచి అక్కడ ఏం జరుగుతుంది వాస్తవంగా అనేది ఇన్వెస్టిగేట్ చేసే బాధ్యత ఎస్బిసిసి తీసుకోవాలి. తర్వాత ఈ ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ వైలేషన్ కనుక జరిగితే అది ఒక క్రిమినల్ చర్య కూడా అవుతుంది. కాబట్టి వెంటనే వ్యవసాయ శాఖ మంత్రి నుంచే కాకుండా యాక్చువల్లీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ కూడా దీని మీద జరగాలి. ఎక్కడి నుంచి విత్తనాలు వస్తున్నాయనేది చూడాలి. ఇది ఒకవైపు అంటే జన్యు మార్పిడి పంటలు వైలేషన్ జరుగుతుందా లేదా అనేది. ఇంకొక వైపు రైతులకు ఎట్లా అన్యాయం జరుగుతుంది అంటే ఈ విత్తన కంపెనీల వాళ్ళు అగ్రికల్చరల్ ప్రొడక్షన్ మార్కెటింగ్ యాక్ట్ ప్రకారం, ఏపీఎంసీ యాక్ట్ ప్రకారము ఎవరైనా కూడా కాంట్రాక్ట్ ఫార్మింగ్ చేస్తుంటే ఆ కంపెనీ వాళ్ళు ఆ కాంట్రాక్ట్ని రిజిస్టర్ చేసుకుని మేము ఫలానా చోట కాంట్రాక్ట్ ఫార్మింగ్ చేస్తున్నామని చెప్పి దాంట్లో యాక్చువల్గా ఒప్పందం ఏంటి, దాంట్లో కంపెనీ బాధ్యత ఏంటి, రైతుల బాధ్యత ఏంటి, ఎంత రేటు ఇస్తామన్నారు, అవన్నీ కూడా రాతపూర్వకంగా చేసి సబ్మిట్ చేయాలి. అట్లా చేయకుండా కాంట్రాక్ట్ ఫార్మింగ్ చేయడమే ఏపీఎంసీ యాక్ట్ యొక్క వైలేషన్. అది ఇంకొక వైలేషన్. అంతేకాకుండా వీళ్ళు ఆ కాంట్రాక్ట్ ఫార్మింగ్ ఒప్పంద రూపంగా చేయకపోవడమే కాకుండా ఇప్పుడు రైతులకి వాళ్ళు వాస్తవానికి విత్తన ఉత్పత్తి కోసం ఇస్తున్నట్టు చాలా స్పష్టంగా ఉంది. ఎందుకంటే మేల్ లైన్ అని ఫీమేల్ లైన్ అని ఇస్తున్నారు. అంటే ఒక మొక్కలోనే యాక్చువల్గా మేల్ ఫీమేల్ ఉంటుంది మొక్కజొన్నలో. కాబట్టి ఒక కంకి మగ కంకి, ఒక కంకి ఆడి కంకి అని కాదు. కానీ వాళ్ళు ఈ విత్తనాల తయారీలో ఒకే మొక్కలో
ఒక ఆడ పువ్వు ఒకటి ఉంటుంది, ఒకటి మగ పువ్వు ఉంటుంది. మగ పువ్వులో ఏం లక్షణాలు ఉన్నాయో ఇంకొక మొక్కలో ఆడ పువ్వులో లక్షణాలు, ఆ రెండింటిని క్రాస్ చేస్తారు. అది ఆ విత్తన ఉత్పత్తి యొక్క ప్రాసెస్. అది ప్రకృతి పరంగా జరగాలి. ప్రకృతి పరంగా జరగాలి. వీళ్ళు దాంట్లో ఏంటంటే మగ పువ్వులో ఏమి లక్షణాలు ఉండాలి, ఆడ పువ్వులో ఏమి లక్షణాలు ఉండాలి అనేవి ముందే నిర్ణయించుకొని ఆ మగ పువ్వుకి సంబంధించిన మొక్కలు సెపరేట్గా ఇస్తున్నారు, ఆడ పువ్వుకి సంబంధించిన మొక్కలు సెపరేట్గా ఇస్తున్నారు. సో ఇవి గ్రో చేసినప్పుడు ఈ మగ పువ్వు నుంచి ఆ ఆడ పువ్వుకి పాలినేషన్ జరిగినప్పుడు మీకు ఒక రకమైన విత్తనాలు వస్తాయి. సో అది మామూలుగా సాధారణంగా జరిగే మొక్కజొన్నలో విత్తన ఉత్పత్తి ప్రాసెస్ ఇదే. కానీ ఆ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి జన్యు మార్పిడి నుంచి వచ్చిన లక్షణాలు అయితే అది పూర్తిగా చట్టవిరుద్ధం. అయితే నేనేమంటున్నానంటే విత్తన ఉత్పత్తి యాక్ట్ ప్రకారం కూడా, అంటే సీడ్ యాక్ట్ 1966 అనేది మన దేశంలో ఉంది. దాంట్లో కూడా మీరు విత్తన ఉత్పత్తి చేసే మాట అయితే మీ ఫౌండేషన్ సీడ్ ఏంటి, ఏం వాడుతున్నారు మీరు అనేవి ఫస్ట్ రిజిస్టర్ చేసుకుని అప్పుడే మీరు విత్తన ఉత్పత్తి చేయాలి. అది కూడా మనం చూసింది అదే డౌట్ అండి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే 2 డౌట్స్ అండి. ఒకటి, లోకల్ విత్తన కంపెనీలు ఏవైతే ఉన్నాయో మనకు తెలిసిన బ్రాండ్స్ అన్నీ కూడా ఉన్నాయి. తులసి అంటూ ఉంటారు, నూజివీడి సీడ్స్ అంటూ ఉంటారు, ఏవో కొన్ని పేర్లు కావేరీ సీడ్స్ అంటూ ఉంటారు, రకరకాల పేర్లు ఉన్నాయి. లోకల్ విత్తన కంపెనీలు ఒకవేళ రిజిస్ట్రేషన్ చేయకుండా రైతులతో మామూలు మొక్కజొన్నే పండించారని అనుకుందాం. మామూలు మొక్కజొన్నే పండిస్తున్నారు, కాకపోతే అగ్రిమెంట్ చేసుకుంటే నానా రకాల రూల్స్. ఇందాక రామాంజనేయులు గారు చెప్పినట్టు ఒక ఎకరంలో పంట వేస్తే ఇంత దిగుబడి రావాలి, రాకపోతే ఆ నష్టం మీరే భరించాలని, ఇవన్నీ పే చేయకుండా తప్పించుకోవడానికి ఇల్లీగల్గా చేయించారు అనుకుందాం. ఒకటి ఫస్ట్ది లోకల్ కంపెనీలు, మన నేషనల్ కంపెనీ చేశారు. కారు మీరు అన్నట్టు సింజెంటా కానీ లేకపోతే మోన్సాంటో కానీ ఇలాంటి ఇంటర్నేషనల్ కంపెనీలు బీటీ మొక్కజొన్న ఉత్పత్తి చేయడానికి వీళ్ళందరినీ వెపన్ కింద వాడుకున్నారు ఇల్లీగల్గా అనుకుందాం. ఈ 2 కార్యక్రమాల్లో ఏది జరిగితే ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది? ఈ 2 కార్యక్రమాలు కూడా ఇల్లీగలే. నేను అంటున్నట్టుగా జిఎంకి సంబంధించిన జన్యు మార్పిడికి సంబంధించిన దాన్ని వైలేషన్ కనుక జరిగితే ఈ ఎస్బిసిసి తరఫున, బయోటెక్నాలజీ కోఆర్డినేషన్ కమిటీ తరఫున చర్యలు తీసుకోవాలి. ఆ విత్తన కంపెనీలకి వెంటనే నోటీసులు ఇచ్చి మీరు ఎందుకు ఇట్లా అనుమతి లేని పంటలను చేస్తున్నారనేది వాళ్ళని నిలదీయాలి. అవసరమైతే వాళ్ళని సస్పెండ్ చేసే అధికారం కూడా ఉంది. ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ వైలేషన్ జరిగినప్పుడు దాని మీద క్రిమినల్ అఫెన్స్గా కూడా అవుతుంది అది. సో ఈ 2 ఒకవేళ జన్యు మార్పిడి పంటలు ఇల్లీగల్గా ప్రొడ్యూస్ చేస్తుంటే విత్తన కంపెనీల మీద చర్యలు తీసుకోవాల్సింది. యాక్చువల్గా సుప్రీంకోర్టులో కూడా ఈ వాదనలు మేము కూడా వినిపించాము ప్రజా సంఘాల తరఫున. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు కూడా ఒక సుప్రీంకోర్టు, అంటే జిఎం మస్టర్డ్ ఆవ పంటలో జన్యు మార్పిడికి సంబంధించిన కేసు హియరింగ్ కూడా ఈరోజు జరుగుతుంది. సో అది ఒకవైపు. ఇంకొక వైపు ఏంటంటే అసలు విత్తన ప్రొడక్షన్లో రైతులకు ఎట్లా అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళు ఆర్గనైజర్స్కి ఇస్తున్నారు, ఆర్గనైజర్స్ ద్వారానే రైతులకు వస్తున్నాయి. వాళ్ళు దాని మీద ఏం లేబులింగ్ లేకుండా ఒక గుడ్డ సంచిలో ఏదో ఒక అంకెల్ రాసేసి ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఎక్కడి నుంచి వస్తుందని కూడా వీళ్ళకి తెలియట్లేదు. సో ఇది కూడా యాక్చువల్గా ఇల్లీగల్. రైతులతో మీరు ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు మీకు ఏ కంపెనీ నుంచి వస్తున్నాయి, దానికి ఏంటి, దాని క్యారెక్టర్స్ అన్నీ చెప్పాలి. రెండవది ఏంటంటే నేను రైతులతో మాట్లాడినప్పుడు చాలా స్పష్టంగా వాళ్ళు చెప్తున్నది, ధర విషయంలో వాళ్ళు చాలా తీవ్ర అన్యాయం గురవుతున్నారు. ఇప్పుడు మన మార్కెట్లో ఎంఎస్పి అంటే కనీస మద్దతు ధర మొక్కజొన్నకి 2,250 రూపాయలు ఉంది, ఓకే, క్వింటాల్కి. ఇప్పుడు దీంట్లో దిగుబడి ఎట్లా వస్తుందంటే రైతులను అడిగితే కంపెనీ వాళ్ళు 3 టన్నులు అంటే 30 క్వింటాళ్ళు ఎకరానికి వస్తుందని కంపెనీ వాళ్ళు రైతులకు చెప్తున్నారు. కానీ వీళ్ళకి 10 నుంచి 15 కూడా రావట్లేదు. అంటే రామాంజనేయులు గారు చెప్పినట్టుగా విత్తన ఉత్పత్తి చేసినప్పుడు విత్తనాల కోసము వాళ్ళు అధిక ధరని ఇవ్వాలి. అంటే 2,250 రూపాయలు మామూలు మొక్కజొన్నకే కనీస మద్దతు ధరగా ఉన్నప్పుడు కనీసం వీళ్ళు ఒక 5,000 రూపాయలైనా ఇచ్చి కొనుగోలు చేయాలి. ఎందుకంటే వాళ్ళ దిగుబడి తగ్గుతుంది కాబట్టి ఈ విత్తనాలు వీళ్ళు చాలా ఎక్కువ ధరకు అమ్ముకుంటారు. కాబట్టి ఇప్పుడు కంపెనీల వాళ్ళు విత్తనాలని చాలా పెద్ద ధరకు అమ్ముకుంటారు. ఇప్పుడు మొక్కజొన్న ధర ఒక రకంగా ఉంటే విత్తనాల ధర ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి కనీసం ఒక 5,000 రూపాయలన్నా క్వింటాల్కి పెట్టి వాళ్ళు కొనుక్కోవాలి. కానీ ఇప్పుడు వాళ్ళు చెప్తున్న ధర ఏంటి, 2,800 రూపాయలు. మరి ఆ ధర నిర్ణయమే వాస్తవానికి పూర్తి అన్యాయం. మూడోది ఏంటంటే వీళ్ళకి ఒకవేళ ఉత్పత్తి కనుక సరిగ్గా కాకపోతే దానికి ఒక బాధ్యత కూడా వాళ్ళు తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఇస్తున్న ఏదైతే ఒక జెనెటిక్ మెటీరియల్ ఉందో, అంటే
వాళ్ళు ఇస్తున్న విత్తనాలలోనే లోపం ఉంటే దానివలన విత్తనాలు ఈ దిగుబడి సరిగా రాకపోతే దాని బాధ్యత ఎవరు తీసుకోవాలి? ఆ విత్తనాలు ఇచ్చిన కంపెనీ వాళ్ళు తీసుకోవాలి. సో ఇవన్నీ కూడా ఒప్పందంలో క్లియర్గా ఉండాలి. ఇవన్నిటినీ కూడా తప్పించుకోవడం వలన ఇక్కడ రైతులకి ఒకవైపు ఆరోగ్య సమస్యలు, అదంతా ఒకవైపు ఆరోగ్య సమస్యల గురించి తప్పనిసరిగా ఇన్వెస్టిగేషన్ జరగాలి. అంటే ఇప్పుడు తెలంగాణ రైతుల్ని లేకపోతే తెలంగాణ గిరిజన ప్రాంతాల్లో ఉన్న భూముల్ని ఈ మోన్సెంటో కావచ్చు, సింజెంటో ఇలాంటి ఇంటర్నేషనల్ విత్తన కంపెనీలు ఒక లాబొరేటరీ కింద వినియోగిస్తున్నాయా? ఇంకోటి జన్యు మార్పిడి విత్తనోత్పత్తి కనుక జరుగుతూ ఉంటే అంటే భారతదేశాన్నే ఎందుకు దీన్ని టెస్టింగ్ కోసం వాడుతున్నారు? అంటే ఇక్కడ వాతావరణాన్ని మ్యాచ్ అయ్యేలా గింజలు ప్రొడక్ట్ చేయడానికి దీన్ని ఎంచుకుని ఉంటారా? లేకపోతే అంటే ఇక్కడ ఎంచుకోవడానికి ఏంటంటే భారతదేశం వాస్తవానికి ప్రపంచం మొత్తంలో కూడా అతిపెద్ద వ్యవసాయ వైవిధ్యత ఉండి అన్ని రకాలైన పంటలు పండి 2 సీజన్లు 3 సీజన్లు కూడా పండే వాతావరణం ఉన్న ప్రాంతము భారతదేశం. కాబట్టి అంతర్జాతీయంగా కూడా అన్ని విత్తన కంపెనీల దృష్టి భారతదేశం మీద, ఎందుకంటే ఇది అతిపెద్ద మార్కెట్ కాబట్టి ఏదో ఒక రకంగా తమకి లాభసాటిగా ఉన్న విత్తనాలు, జన్యు మార్పిడి లాంటి టెక్నాలజీని భారతదేశంలో విస్తృతంగా ప్రవేశపెట్టాలని ఎప్పటి నుంచో చూస్తున్నారు. కానీ ఇక్కడ రైతు సంఘాలు కానీ, ఇక్కడ పర్యావరణం మీద పనిచేసే సంస్థలు, సంఘాలు కానీ చాలా ఒక జాగరూకతతో ఉండడంతో ఇప్పటి వరకు కూడా బీటీ పత్తి తప్ప ఇతర జన్యు మార్పిడి పంటలకు అనుమతి లేదు ఆ సీడ్స్ అమ్మడానికి. కాబట్టి దీన్ని దొడ్డిదారిలో తీసుకురావడానికి వీళ్ళంతా ప్రయత్నం చేస్తున్నారు. అదే అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు మేము మా టీం తరఫున రమాదేవి అక్కడికి వెళ్ళి రైతులతో మాట్లాడితే ఒక అనుమానం వచ్చింది ఆవిడకి. కాస్త అగ్రికల్చర్ మీద ఆవిడ గ్రిప్ ఉంది కాబట్టి మీలాంటి వాళ్ళందరితో రెగ్యులర్గా మాట్లాడి కొంత నాలెడ్జ్ ఉంది కాబట్టి ఆవిడ పిక్ చేయగలిగింది. దాని టెస్టింగ్ కోసం పంపించి వాళ్ళు మీలాంటి వాళ్ళు దాన్ని కోచింగ్ చేయగలుగుతున్నారు. సో ఇన్నాళ్ళ నుంచి ఇన్ని వేల ఎకరాల్లో పంటలు పండిస్తూ ఉంటే అది బీటీ రకం జన్యు మార్పిడి అయి ఉండొచ్చు, అదైతే ఇల్లీగల్. లోకల్ విత్తన కంపెనీలు అగ్రిమెంట్లు చేయకుండా ఇల్లీగల్గా పండిస్తున్నాయి అనుకుందాం. ఇంత జరుగుతున్నా కూడా అధికారుల దృష్టి కనీసం రాలేదా? కనీసం లోకల్ అగ్రికల్చర్ అధికారులు ఉంటారు కదా, జిల్లా స్థాయిలో ఉంటారు, మండల స్థాయిలో ఉంటారు, వీళ్ళు ఎవరు దృష్టిలోకి రాలేదా? అది చాలా ముఖ్యమైన విషయం, పాయింట్ మీరు రేస్ చేస్తున్నది. వాస్తవానికి స్థానిక అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు కానీ, అగ్రికల్చర్ మార్కెటింగ్ సంబంధించిన ఆఫీసర్లు కానీ ఇద్దరు పరిధిలోకి వస్తుంది. ఇది వాళ్ళు ఇద్దరు కూడా దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మేము రైతులతో మాట్లాడినప్పుడు అయితే మనకి వాస్తవ గ్రౌండ్ సిచ్యువేషన్ మీకు కూడా అక్కడ అర్థమై ఉంటుంది. రైతులు చెప్తున్న విషయం ఏంటంటే ఎవరైతే ఆర్గనైజర్లుగా వీళ్ళకి ఇస్తున్నారో వాళ్ళు స్థానికంగా చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తులు. కాబట్టి ఒకవైపు అగ్రికల్చర్ ఆఫీషియల్స్ కానీ, ఒకవైపు ఇతర రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏవైతే ఏజెన్సీలు ఉంటాయో వాళ్ళెవ్వరు కూడా దీని గురించి మాట్లాడకుండా, వాస్తవానికి వాళ్ళు చెప్తున్నది అంటే స్థానిక మీడియా కూడా దీని గురించి మాట్లాడకుండా వాళ్ళు ఆల్రెడీ కట్టడి చేసి ఉన్నారు కాబట్టి ఈ విషయం బయటికి రావట్లేదు, అందుకనే మారుమూల ప్రాంతాన్ని ఎంచుకున్నారు. ఇవన్నీ స్థానికంగా రైతులు మనకు చెప్తున్న విషయాలు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని, ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి గారు అందరూ దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి తప్పనిసరిగా ఒక డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ దీని మీద ఆర్డర్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడున్న రైతులకి కూడా అన్యాయం ఏదైతే జరుగుతుందో దాన్ని అడ్రస్ చేసి కాంపెన్సేట్ చేయడానికి ఉంటుంది. రెండవది, ఈ విత్తన కంపెనీలు విచ్చలవిడిగా చట్టాలను ఉల్లంఘిస్తూ ఈ రకంగా రైతులను మోసం చేస్తూ పర్యావరణ కూడా నష్టం కలగజేస్తూ చేస్తున్నది, దాన్ని మనం అరికట్టగలుగుతాం. ఎందుకంటే ఒక్కసారి ములుగులో ఇంత పెద్ద ఎక్స్పోజ్ అయిన తర్వాత కూడా విత్తన కంపెనీల మీద ఏమి చర్యలు లేకపోతే వాళ్ళు మళ్ళీ ఇంకొక జిల్లాలో చేస్తారు.